ఆయన తీసుకొస్తే అందరూ వచ్చేస్తారు. రాజు అందరికీ నమస్కారాలు. ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఒక పిరికి పందల చర్య, ఒక రౌడీజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య. ప్రభుత్వాల మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రౌడీజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొక్కసారి తుమ్మలపేట ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాను కూల్చివేతల్లో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం, వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది. 2020 సంవత్సరంలో కావలి పట్టణం నడిబొడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదేవిధంగా ఈ రోజున తుమ్మలపేట సెంటర్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలాఫలకాన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలాఫలకాన్ని ప్రతాప్ రెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు, సుకుమారెడ్డి గారి అనుచరులు, ఈ మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యని గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది 100కి 100 పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది. మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు, ఎక్కడో ఇక్కడ వైషమ్యాలు కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి ఇటీవల కాలంలో 2 రకాల కార్యక్రమాలు అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీల్ని కావలిలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారాలు కాలిపోయేటట్టు, కరెంటు పోయేటట్టు చేస్తూ, ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది. కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు. ఆయనకి చెడ్డ పేరు తేవాలి,